5వ అధ్యాయము మొదటి నుండి 3వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. అందరూ కలిపి చదవండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం చదివినటువంటి యొక్క భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రసంగములో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. కొండ మీద ప్రసంగం అని అంటారు. యేసు ప్రభు కొండ మీద కూర్చుని కొన్ని విలువైనటువంటి ప్రసంగాలు వారు చేశారు. అవి మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాల్లో ఈ 3 అధ్యాయాల్లో పొందుపరచబడ్డాయి. ఈ కొండ మీద ప్రసంగం యొక్క సారాంశాన్ని కనుక మనం గ్రహించగలిగితే ఖచ్చితంగా ఆ ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటే పరలోకంలో తప్పకుండా మనము ఉండగలుగుతాం. అంత విలువైన మాటలు ప్రభు కొండ మీద ప్రసంగులు ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ విలువైన అన్నాం కదా, మనం ఎలా వినాలి చెప్పండి. చూడలేదు ఎవరిటు జాగ్రత్తగా వినాలద్దా. విలువైన మాటలు ఖచ్చితంగా జాగ్రత్తగానే మనం వినాలి. అనుసరించడానికి మన బ్రతుకులు ఏదైనా సరి చేసుకోవాలంటే సరి చేసుకోవడానికి మనం వినాలి అని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రారంభంలో మనం చూస్తూ ఉంటే ధన్యతల గురించి చెప్తూ వచ్చారు. ఎవరెవరు ధన్యులో ఆ విషయాలు చెప్తూ వచ్చారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అలాగా దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఈ విధంగా ఎవరెవరు ధన్యులో కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అయితే ఈరోజు ఆ ధన్యతలన్నిటి గురించి చెప్పను కానీ ప్రభు చిత్తమైతే వరుసగా మనం ధ్యానం చేసుకుందాము. ప్రారంభంలో ఏమన్నారంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు వారు? పరలోక రాజ్యమే వారిది. నిజంగా పరలోకాన్ని సంపాదించుకున్న వాళ్ళు ధన్యులే కదా, ధన్యులే. ఎవరు సంపాదించుకుంటారని చెప్తున్నారు? దీనులైన వారు సంపాదించుకుంటారని చెప్తున్నారు. ఇంకా మనం 10వ వచనం చూస్తూ ఉంటే నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 2 రకాలైన ప్రజలు పరలోకాన్ని సంపాదించుకుంటారు అన్నాడు. ఎన్ని రకాలు చెప్పండి? 2 రకాలైన ప్రజలు. ఒక రకము దీనులు, ఆత్మ విషయమై దీనులైన వారు పరలోకాన్ని పొందుకుంటారు. రెండోది నీతి నిమిత్తం హింసించబడిన వారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు పరలోకంలో ఉంటారని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ 3 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము వారిది. చాలా పర్యాలు ఈ యొక్క వాక్య భాగంలో 2 విషయాలు మనం చూస్తూ ఉంటాం. పరలోక రాజ్యము అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా పర్యాలు చెప్పారు, దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది అని చెప్తూ వచ్చారు. అంటే దేవుని రాజ్యం ఏంటి, పరలోక రాజ్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే రెండింటికి వ్యత్యాసం మనం గ్రహించాలి. పరలోక రాజ్యం అంటే మనమందరం కూడా ఆ పరలోకం అనేటువంటి క్రొత్త లోకంలో దేవునితో, పరిశుద్ధులతో, దూతలతో కలిసి దేవునితో జీవించి గొప్ప భాగ్యాన్ని పొందుకోవడమే ఆ పరలోక రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటంటే దేవుడే వచ్చి మన హృదయములో నివసించడం, దాన్ని ఏమంటాం? దేవుని యొక్క రాజ్యం అంటాం. అందుకే మీ మధ్య ఉందంటే మన మధ్యలో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. కాబట్టి దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి కూడా వ్యత్యాసము అది. కాబట్టి ఈ లోకానంతరం మనం పరలోకంలో చేరాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో మరి ఎంతకాలం మనం బ్రతకగలము అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటే మనుషుల యొక్క ఆయుష్ పరిమితితో కూడిందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అంటే దేవుడు ఇంతకాలమని నిర్ణయించాడు. 139వ కీర్తనలు చూస్తూ ఉంటే దేవుడు మానవుడిని సృజించినప్పుడే వానికి నియమించాడు. అందుకే నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే అనేటువంటి పదాన్ని అక్కడ రాస్తారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మానవునికి ఏమి నిర్ణయించాడు? ఆయుష్ను నిర్ణయించాడు, లేక నియమించాడు. కాబట్టి అంతకాలమే మనుషుడు ఈ లోకంలో బ్రతకగలడు. ఇక తర్వాత నేను బ్రతుకుతా అని అంటే ఎంత ఎక్సర్సైజ్ చేయనివ్వండి, ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ తినివ్వండి, ఆ కాలం అయిపోతే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఈ లోకం శాశ్వతమైంది కాదు. అలాగే 89వ కీర్తనలో కూడా అంటాడు, ఏమంటాడు? మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడైనా ఉన్నాడా? అంటే ఎప్పటికీ నేను చనిపోను,
నేను బ్రతికే ఉంటాను అనగలిగేటిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒకవేళ అనొచ్చేమో నోటితో, కానీ ఉండగలిగే సామర్థ్యం మాత్రం భూమి మీద ఎవరికి లేదు. ఎంత గొప్పోడైనా కానీ ఏమైపోవాలి? ధనవంతుడికైనా మరణం ఉంది, పేదవాడికైనా మరణము ఉంది. ఒకవేళ వైద్యం చేసేటువంటి డాక్టర్లు కూడా ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? చనిపోతారు. ఒకసారి నేను పేపర్లో చదివితే ఆయన దాదాపు 250 గుండె ఆపరేషన్లు చేశాడంట ఆయన డాక్టర్ గారు. ఎన్ని ఆపరేషన్లు? 250 గుండె ఆపరేషన్ చేసి అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చారంట. ఇదిగో మీ గుండెని ఇలా భద్రంగా కాసుకోవాలి, హార్ట్ అటాక్ రాకుండా ఇలా ఉండాలని చెప్పి ఆపరేషన్ చేసిన డాక్టరు, జాగ్రత్తలు చెప్పిన డాక్టరు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడంట. ఏమొచ్చాయండి? మరి అనేక మందికి సలహాలు ఇచ్చాడు, ఆపరేషన్ చేశాడు, అందరిని బ్రతికించాడు కదా. మరి ఆ డాక్టర్ గారు ఏమవ్వాలి? హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవాలొద్దా? అంటే మన చేతులు ఏమీ లేదు. ఎవరికైనా మరణం ఉంది. డాక్టర్ గారు ఏమనివ్వండి, సామాన్యమైన మానవుడు అవనివ్వండి, ధనవంతుడు అవనివ్వండి, పేదవాడు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక దినాన్ని ఏమవ్వాలి? మరణం అనేది ఎదుర్కోవాల్సిందే. ఇది వాస్తవం. అయితే మానవుని దేవుడు 3 భాగాలుగా చేశాడు కాబట్టి ఈ యొక్క శరీరము మరణించినప్పుడు ఏమైపోతుందంటే పూడ్చిపెడితే మట్టి అయిపోతుంది, కాల్చిన బూడిదైపోతుంది. అవునా? ప్రాణం అంటే రక్తం ఏమైపోతుంది? నీరుగా అయిపోతుంది. ఇక మూడవది ఏంటి చెప్పండి? ఆత్మ. ఈ ఆత్మకు సావు అనేది లేదు. ఈ ఆత్మ దేవుడు నిర్ణయించినటువంటి ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. దేవుడు 2 స్థలాలు నిర్ణయించాడు. ఎన్ని స్థలాలు? 2 స్థలాలు. ఒకటి పరలోకము, రెండోది నరకము. ఇక్కడ పరలోకానికి వెళ్తే ఎప్పటికి జీవించి సంతోషముతో మరి ఉండగలిగేటువంటి స్థలం అది. ఏడుపైన, దుఃఖమైన, వేదనైన, బాధైన లేని స్థలం అది పరలోకం. కానీ నరకం ఎలాంటిదంట? వేదనకరమైన స్థలము. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, ధనవంతుడి గురించి, లాజరు గురించి చెప్తున్నప్పుడు అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుని ఉన్నాడు. ఎక్కడ? నిత్యత్వంలో. కానీ ఈ యొక్క లాజరు మాత్రం అక్కడ ఉన్నాడు కదా. ధనవంతుడు మాత్రం ఎక్కడున్నాడు? వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రివైన అబ్రహామా, లాజరుతో కొద్దిగా మంచినీళ్ళు, కనీసం చిట్టునీళ్ళ నీళ్ళలో ముంచైనా పంపించవా అని అడుగుతున్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? ధనవంతుడు. అంటే ధనవంతుడేమో వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు, లాజరేమో ఉన్నతమైన స్థలానికి వెళ్ళాడు. కాబట్టి 2 స్థలాలు ఖచ్చితంగా దేవుడు మానవులు నిర్ణయించాడు. ఆ తర్వాత అక్కడ బైబిల్ చెప్తుంది, వారు నిత్య జీవానికిని, వీరు నిత్య శిక్షకుని వెళతారు అనేటువంటి పదాలు మన బైబిల్లో చూడగలం. అంటే శిక్ష అనేటువంటి నరకం కూడా నిత్యం ఉంటుందంట. అలాగే నిత్య జీవం అనేటువంటి స్థలం కూడా ఎప్పుడు ఉంటుందంట? నిత్యము ఉంటుంది. అందుకే దాన్ని నిత్య జీవం అనేటువంటి పేరు పెట్టాడు. పరలోకంలో నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం, నిత్యము జీవించి ఉంటాం. కాబట్టి అక్కడ నిత్యం ఉంటాం. ఒక నరకంలో పడితే నరకంలో కూడా నిత్యం ఉంటాం. నరకంలో శిక్ష ఉంది, పరలోకంలో సంతోషం ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటావు? పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటావు. నరకంలో పడిపోవాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. అయితే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. కానీ పరలోకం కావాలని మనం కోరుకుంటున్నాము. అయితే పరలోకాన్ని ఎలా మనం పొందుకోవాలి, పరలోకంలో ఎలా మనం ప్రవేశించాలి అని ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎలా పొందగలమో యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు. ఎలా మనం పొందగలం యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దీనత్వాన్ని కలిగి ఉంటే పరలోకాన్ని మనం పొందుకోగలం. మీరు అనుకోవచ్చు, ఏమండి తగ్గింపు జీవితం, దీనత్వాన్ని కలిగి ఉంటే వెళ్ళిపోతామా పరలోకం అంటే? తగ్గింపు స్వభావం ఉంటే వెళ్తారని బైబిల్ చెప్తుంది. వినయము కలిగిన వ్యక్తి, తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి, దీనుడు ఏం చేస్తాడంటే దేవుని మాట నమ్ముతాడు. ఏం చేస్తాడు చెప్పండి? దేవుని మాట నమ్ముతాడు. నమ్మి బాప్తిసం పొందుడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడినటువంటి వాక్యాన్ని ఎవరు నమ్ముతారు? దీనులు మాత్రమే నమ్ముతారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నువ్వేమవుతావు? రక్షించబడతావు వాక్యం చెప్తూ ఉంది. మరి ఈ మాట ఎవరు నమ్ముతారు? దీనులు మాత్రమే నమ్ముతారు. గర్వంగా అవుతూ ఉండేటువంటి వారు, అహంకారులు, ఏంటి ఆయన నమ్మేది ఏంటి, ఆ మాట వినవలసిన పనేంటి, నాకు నేను నమ్మను అని గర్వంతో ఉంటారు. ఒకసారి ఏమవుతారంటే చనిపోయిన నరకంలో పడిపోతారు. అందుకే అన్నాడన్నమాట. గర్వం గురించి బైబిల్లో మాట ఉంది. ఏముందంటే సామెతలైన 16వ అధ్యాయము 18-19 చదవండి ఒకసారి. సామెతలైన 16వ అధ్యాయం 18-19 వచనాలు.
నాశనమునకు ముందు గర్వము నడుచును. చూసారండి, గర్వం ఎక్కడ నడుతుందంట? ఓ వ్యక్తి నాశనకరమైన స్థలంలో పడిపోయే ముందు ఏం చేద్దంటే వాడిలో గర్వం, అహంకారంతో ఎవరి మాట ఏండో, అసలు దేవుడిని అసలు లెక్క చేయడు, దేవుడి మార్గంలో రాడు, నా ఇష్టం, పాపంలో బ్రతుకుతా, ఇష్టానుసారంగా జీవిస్తా అని చెప్పి అహంకారంతో లోబడకుండా బ్రతుకుతాడు. చివరికి ఏమైపోదంట? నాశనకరమైన స్థలంలో పడిపోతాడు. ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే నశించిన దాన్ని వెదరక్షించే దాని కొరకు మనిషి కుమారుడుగా ప్రభు లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్ముతారా? దీనులు మాత్రమే నమ్మగలుగుతారు. గర్విష్ఠులు ఆయన మాట నమ్మరు. కాబట్టి బైబిల్ చెప్తుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని. కాబట్టి మనం దీనులుగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. అయితే దీనత్వం ఎక్కడ ఉండాలి అని ఒకసారి మనం చూస్తూ ఉంటే హృదయంలో ఉండాలి. ఎక్కడ చెప్పండి? హృదయంలో ఉండాలి. కొంతమంది పైకి నటిస్తారు. ఎదటి వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి వాళ్ళకి ఏదైనా పని ఉందనుకోండి, ఆ వ్యక్తి గొప్పవాడు అనుకోండి, అతనితో ఏదైనా అవసరం ఉందనుకోండి, వినయం నటించేస్తారు. అవును కదా? అసలు వాళ్ళంటే వీళ్ళకి ఎంతో గౌరవం అన్నట్టు, వాళ్ళంటే ఎంతో దీనత్వం అన్నట్టు హాయ్ హాయ్ అని చెప్పేసి నటించేస్తారు. దేవుడు పైరూపం చూసేవాడు కాదు, హృదయాన్ని చూస్తాడు. హృదయంలో దీనత్వం. అవును కదా, నేను పాపంతో పుట్టినవాడిని, పాపంలో జీవించిన వాడిని, మరి చనిపోతే పాపాను శిక్ష నరకాన్ని నేను పోవలసిన వాడిని, అలాంటి స్థితిలో నన్ను ఆ దేవుడు నన్ను రక్షించాడు, ఆ దేవుడు తన సహవాసం నాకు ఇచ్చాడు అని చెప్పి హృదయంలో దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన మాటలు యందు దీనత్వం కలిగి ఉంటారో వారు దీనులని దేవుని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి దీనులు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు దేవుడి మీద ఆధారపడతారు. అందుకే పరలోక ప్రార్థన గురించి బైబిల్ రాయబడింది కదా, దానిలో మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అన్నాడు. అంటే అనుదినము కూడా మనకి ఏది అవసరమో ఆ అవసరాన్ని బట్టి ప్రతిరోజు కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఇది దీనత్వం కలిగినటువంటి వారు చేసేటువంటి ఆ పని అన్నమాట. అహంకారులు గర్విష్ఠులు ఏం చేస్తారంటే దేవుడి మీద ఆధారపడరు. ఒక వ్యక్తి బాగా పంటలు పండి తన గాదులు విప్పాడు, వాటిలో కూర్చుకున్నాడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు, తినుము త్రాగుము సుఖించు, అనేక సంవత్సరాలు సరిపడేటువంటి సంపాదన సంపాదించాను అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అప్పుడు ఒక స్వరం వినపడింది. ఏంటా స్వరము? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది చెప్పాలి, నువ్వు సంపాదించింది ఎవరు వశం అవుతుంది? ఇక్కడ ఎరుడు ఎవరు చెప్పండి? సంపాదించేసుకున్నాను, నేను ఎవరిని లెక్క చేయను, నేను సంపాదించిన నా ఇష్టం అని అనుకుంటాడు ఈ వెర్రుడు. చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. దీనుడు ఏం చేస్తాడంటే తన అవసరాల కోసం దేవుడి మీదే ఆధారపడతాడు. నా దేవుడే నాకు ఇవ్వాలి, నా దేవుడే ఇవన్నీ నాకు ఇచ్చాడు, దేవుడు లేకపోతే నేను లేను అని చెప్పి ప్రతి విషయం మీద దేవుడి మీదే ఆధారపడతాడు. ఇది దీనత్వం. కాబట్టి దేవుని పిల్లలకి ఏముండాలి దేవుడు కోరుతున్నాడు చెప్పండి? దీనత్వం ఉండాలని మనం చూస్తాం. దేవుడి మీద ఆధారపడి జీవించే బిడ్డగా మనం ఉండాలి. గర్విష్ఠులు లోకం మీద, లోక ఆచారాల మీద, మంచి చెడుల మీద, తారీఖుల మీద, ఏమండి మనుషుల మీద ఆధారపడతారు. కానీ దీనులు అన్ని విషయాలు దేవుడి మీదే ఆధారపడతారు. ఇది దీనత్వం. అన్ని విషయాల కొరకు దేవుడి మీదే ఆధారపడడం దీనత్వం. అలా మనం దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు తన రాజ్యాన్ని మనకు వేస్తాడని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఎందుకు దేవుడి మీద ఆధారపడాలి? నాకు తోసినట్లుగా నేను చేయకూడదా అని అనుకుంటే అక్కడ చెప్తూ ఉన్నాడు భక్తుడు. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ చదవండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. చెప్పండి. మేలైనది కానీ సరే, ఇప్పుడు నా శరీరమందు ఏం లేదంటండి, మంచిది ఏది నివసింపదని ఎరుగుదును అన్నాడు. దేన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం? మన శరీరం బట్టి. నేను ఏదైనా చేయగలనండి. కొంతమంది చూడండి, ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఏమంటారంటే నీ చెయ్యి మంచిది, ఏం చేస్తా, నీ చేతితో బోణి చేయి అంటారు. నిజంగా చెయ్యి ఎంత మంచి చెప్పమంటారా? నేను ఈ చెయ్యి ఎంత మంచిదంటే ఈ చేతితో మా పిల్లల్ని దీవించండి, అక్షంతలు వేయండి అంటారనరా. కాబట్టి మీ చేతులు మా పిల్లల మీద ఉంచాలి, ఇలాగ మనం కోరుతుంటాం. మనుషులు చేయి ఎంత మంచిదంటే మీకు చెప్తాను. ఇప్పుడు అన్నం వండారు,
చేతితో పెట్టుకుంటారు అన్నాన్ని? ఎందుకు పెట్టుకోరు? కాలిపోద్దా? చల్లారిపోయిన తర్వాత పెట్టుకోపోను, కాలిపోద్ది అనుకుంటే. చల్లారిపోయిన తర్వాత చేతితో పెట్టుకుంటారా? చేత్తో అన్నం పెట్టుకుంటే సాయంకాలం అన్నం అయిపోద్ది, పాడైపోద్ది. అవును కదా? పులిహోర ఉంది, దాన్ని కూడా గట్టితో కలిపేస్తారు కదా. కలిపిన తర్వాత ప్యాకింగ్ చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా వరద బాధితులకి వాళ్ళకి ప్యాకెట్లు చేసి పంపించాలంటే ఈ చేతులకి ఏం తగులుకుంటారు? గ్లౌజులు, కవర్లు తగిలిచ్చేసుకుని చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా చెయ్యి అందులో పెడితే ఏమవుద్ది? ఆ పులిహోర కూడా పాసికం పుట్టేద్ది. ఇప్పుడు చెప్పండి, చెయ్యి మంచిదా చెడ్డదా? చెప్పండి. చెయ్యి అన్నంలో పెడితే అన్నం పాడైపోతలేదా? మరి నీ చేతితో పని ప్రారంభించు, నీ చేతితో బోణి కొట్టు. ఇవన్నీ శరీర లక్షణాలు. ఇవన్నీ దేవుడి మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడి చెప్పండి? దేవుడే దీవించాలి, దేవుడే అభివృద్ధి పరచాలి, దేవుడే ఆస్వాదించాలి. అర్థమవుతుందండి? మన శరీరం అందు మంచిది ఏదీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇంకా మన శరీరంలో ప్రతి చెడుగు పోవడానికి కూడా, మనలో మంచి రావడానికి కూడా మన దేవుడి మీదే ఆధారపడాలి. ప్రభువా, నాలో ఎటువంటి మంచి లేదు నాయన, నీ కృపణాయాలు చూపించి ప్రభు అని తగ్గించుకుని దేవుడి మీద మనం ఏం చేయాలి చెప్పండి? ఆధారపడాలి. ఇది దీనత్వం. అందుకే బైబిల్ చెప్తుంది, ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యుల వారిది, పరలోక రాజ్యము వారిది అన్నాడు. కాబట్టి మనం పరలోకం పొందాలంటే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే మనం దీనత్వంతో ఉండాలని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది. ఎప్పటికీ అహంకారం, గర్వం మనలోనికి రానివ్వకూడదని వాక్యం మన జ్ఞాపకము చేస్తూ ఉంది. బైబిల్లో దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 28, 29 వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? చెప్పలే, కళ వచ్చింది. ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఈయన మర్చిపోయిన కళను ఏం చేయాలంట? గారడి విద్య గలవాళ్ళు, శకున విద్య గలవాళ్ళు, జ్ఞానవంతులు, ఈ యొక్క తరఫీదు పొందిన వాళ్ళు అందరిని పిలిపించండి, నేను మర్చిపోయిన కళ వాళ్ళు చెప్పాలి, దాని భావం కూడా వాళ్ళు చెప్పాలన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు, రాజా కళ చెప్పండి, భావం చెప్తానంటే ఏమండి ఈయన మర్చిపోయాడు. ఆయన కళ మీరే చెప్పాలి, భావం కూడా మీరే చెప్పాలి. మరణశాసనం వచ్చేసింది వాళ్ళ మీదకి. అప్పుడు దానియేలు వెళ్ళి విషయం తెలుసుకుని రాజుగారిని పర్మిషన్ అడిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి తర్వాత రాజు దగ్గరికి వెళ్తాడు. చదవండి ఆ మాట. అప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు. మర్మములను బయలుపరిచేటువంటి దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. కలగబోయేదాన్ని రాజుకు నెబుకద్నెజరు రాజుకు తెలియజేశాడు అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు కళ ఏంటని చెప్పేస్తాను, కలభావం ఏంటో చెప్పేస్తాను అనడా వచ్చి ప్రార్థన చేసుకుని దేవుడు ఇచ్చాడు. కానీ ఏం మాడుతున్నాడు? దీని భావం చెప్పేవాడు పరలోకమందు ఉన్నాడు, ఆయన పేరే దేవుడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు దానియేలుకు దేవుడు విషయం తెలియజేసిన తను మాత్రం వచ్చేసి విషయాన్ని డైరెక్ట్గా చెప్పుకోకుండా ఏమన్నాడు? దేవుడు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడయ్యా దీన్ని చెప్పేది, దేవుడు నీకు తెలియజేశాడు, ఇది నీకు దర్శనమిచ్చిన దేవుడు, ఈ కళ ఇచ్చిన దేవుడు, దీని భావాన్ని నాకు తెలియజేసిన దేవుడు, ఈ మర్మము తెలియజేయగలిగిన వాడు దేవుడు, ఏం జరగబోతుందో తెలియజేసిన వాడు దేవుడు అని చెప్పి దేవుడిని హైలైట్ చేస్తూ తనను తాను ఏం చెప్పండి? తగ్గించుకున్నాడు దానియేలు. జ్ఞానం ఇచ్చాడుగా దేవుడు, ఇప్పుడు జ్ఞానం బట్టి నేను ఎవరో అని చెప్పేయచ్చు కదా. తర్వాత తరంలో చూస్తూ ఉంటాం, ఈ నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు రాజు కూడా తర్వాత మెనే టెకేల్ ఉఫార్సిస్ అనేటువంటి 5వ అధ్యాయంలో ఒక చెయ్యొచ్చి రాసినప్పుడు అప్పుడు ఈ దానియేలు గురించి ఆ రాజుగారి భార్య చెప్తే కానీ ఇది తెలియలే, కొడుకు అయి ఉండి పిలిపించి అడుగుతాడు, నువ్వన్నీ చెప్పగలవంట కదా, నీకు ఆ సామర్థ్యం ఉందంట కదా, ఇదిగో నేను ఈ బహుమతులు ఇస్తాను అన్నప్పుడు తను నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకోవయ్యా అని ప్రారంభించినటువంటి దానియేలు ఏమంటాడంటే 5వ అధ్యాయంలో మనం చూడగలం 18, 19 వచ్చాలు ముందుకెళ్తూ ఉంటే అంటాడు, దేవుడు నీ తండ్రికి ఈ విధంగా సహాయం చేశాడయ్యా, నీ తండ్రి విషయంలో దేవుడు రాజ్యాన్ని స్థిరపరిచాడు, రాజ్యం ఇచ్చింది దేవుడే, అతిశయిస్తే గర్విస్తే గడ్డి తినేలాగా చేసింది కూడా దేవుడే, పశ్చాత్తాపడితే మన రాజ్యాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఈ విషయాలను తెలిసి నీవు నీ మనసును అణుచుకొనక
నువ్వు చేసిన తప్పుదాన్ని బట్టి నువ్వు దేవుని కనపరచలేదు కాబట్టి నీ లెక్క చూసాడు అయిపోయిందయ్యా అని అదంతా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ విషయం అంతా మనకు అవసరం లేదు. కానీ దానియేలు ఎక్కడ మాట్లాడినా తనను హైలైట్ చేసుకోలే. ఎవరిని హైలైట్ చేశాడు? దేవుడు గొప్పవాడయ్యా, దేవుడు నీ తండ్రి రాజ్యాన్ని ఇచ్చాడు, నీ తండ్రి గర్విస్తే గడ్డి వేసేలాగా చేశాడు, పశ్చాత్తాపడితే మళ్ళీ రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు, ఇన్ని తెలిసిన నీవు కూడా గర్వించావయ్యా అని ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. దానియేలు అంతగా తగ్గించుకున్న కారణాన్ని బట్టి దేవుడు పరలోక రాజ్య మర్మములన్నీ దానియేలుకి తెలియజేశాడు. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. 12 అధ్యాయాలు 6 అధ్యాయాలు చరిత్ర గురించి రాశాడు. మిగిలిన 6 అధ్యాయాల్లో జరగబోయే విషయాలు దేవుడు దర్శనమిచ్చి తెలియజేశాడు. పరలోక రాజ్యం మర్మాలు తెలియజేశాడు. 70 వారాల చరిత్ర ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏంటయ్యా దానియేలుకి అంత ఆధిక్యత ఇచ్చేది దేవుడు అంటే దానియేలులో తగ్గింపు జీవితం ఉంది. ఏమని చెప్పండి? దానియేలులో తగ్గింపు జీవితం ఉంది. దేవుని సన్నిధికి వచ్చి నీ నా జీవితాల్లో ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంత అన్నిలుగా మనల్ని చేస్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అంతేకాదు తన సంగతులన్నీ లేక దేవుని వాక్య మర్మములన్నీ కూడా తన బిడ్డలని మనకు తెలియజేస్తాడు. గర్విష్ఠులు తెలియజేయడు దేవుడు. విధేయత కలిగిన వారికి, దీనత్వం కలిగిన వారికి దేవుడు ఆయన తెలియజేస్తాడని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే దానియేలు ఒకవేళ ఆ బబులోను సామ్రాజ్యం వెళ్ళింది, బానిసగానే వెళ్ళాడు. కానీ ఏమేంటండి ఆ 127 సంస్థానములలో ఏమండి ఒక గొప్ప బానిగా చేశాడు లేదా? చేశాడు. అక్కడ రాజ్యంలో ఉన్న గొప్ప వారందరిలో పైన ఉన్నవాడు ఎవరు? రాజు తర్వాత దానియేలే, రాజుగారి తర్వాత దానియేలే. అంత స్థానం దేవుడు దానియేలుకి ఇచ్చాడు. అంతగా ఇచ్చించడానికి గల కారణం ఏంటయ్యా అంటే దానియేలులో తగ్గింపు జీవితం. నేటి దినాల్లో సంఘానికి వస్తున్నారు కానీ రక్షించబడ్డారు కానీ వారి జీవితాల్లో ఇంత ఉన్నతమైనటువంటి ఆధిక్యతను ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఏం లోటుగా ఉందండి? చెప్పలే. తగ్గింపు జీవితం. ఏం జీవితం చెప్పండి? తగ్గింపు జీవితం. మరీ అంత తగ్గించుకోవద్దు, తలకే పక్కకు పడేసి నిలబెట్టు. ఏం చేయాలి చెప్పండి? తగ్గింపు జీవితం ఉండాలన్నమాట. తగ్గింపు జీవితంతో మనం జీవిస్తే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఇంకా మనం చూస్తే బైబిల్లో మరొక వ్యక్తిని మనం చూడగలం. ఆదికాండం 41 అధ్యాయం 15-16 వచనాల్లో అండి చదవాలి త్వరగా. ఆదికాండం 41 అధ్యాయం 15-16 వచనాలు. ఫరో యోసేపుతో నేను కలగంటిని, దాని భావాన్ని తెలుపగలవాడు ఎవరూ లేరు. నువ్వు కలను విన్న ఎడల దాని భావం తెలపగలవని నిన్ను గూర్చి విన్నాను అన్నాడు రాజుగారు. ఇప్పుడు యోసేపు ఏమన్నాడు చదవండి. యోసేపు చూడండి, నా వలన కాదు. ఇప్పుడు రాజుగారికి వచ్చిన కలను రాజుగారు చెప్పినప్పుడు 7 ఏండ్లు కరువు రాబోతుంది, మరి ఆ కరువు కాలం కన్నా ముందు దేవుడు 7 సంవత్సరాలు విస్తారాన్ని పంటనివ్వబోతున్నాడు, ఈ పంట పండిన దాన్ని జాగ్రత్తగా దాచుకుంటే కరువు కాలం అంతా పోషించబడతారు అని చెప్పింది ఎవరు? యోసేపే. అవునే కదా? దేవుడు ఆ జ్ఞానం యోసేపుకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు యోసేపు నేను చెప్తాను, కళ చెప్పే నువ్వు బావా నేను చెప్పేస్తాను, నేనంటే ఏమనుకున్నావు అని అన్నాడండి? అనలే. ఏమన్నాడు? నా వలన కాదు, ఇది దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. చూసారండి ఏమన్నాడు? దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో యోసేపు వలె మనం తగ్గించుకుంటే దేవుడు మన జీవితాల్లో అంచెలంచెలుగా ఇస్తాడు అంచెలంచెలుగా ఇచ్చిస్తాడు. ఆయన రాజ్యం ఇస్తాడు. రెండోది ఈ లోకంలో కూడా మనల్ని ఇచ్చించేటువంటి దేవుడు. యోసేపు యొక్క జీవితంలో మనం చూడగలం. ఐగుప్తు దేశంలోనే రాజుగారి తర్వాత రాజంతట స్థాయి కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? యోసేపు అన్నాడు. యోసేపుకు ఆయన ముద్రనిస్తూ అన్నాడు, ఇదిగో నేనే సింహాసనం నీ మీద పెద్దోడిని, కానీ నీ యొక్క ఆజ్ఞలు లేకోకుండా ఏది కదలడానికి వీల్లేదు అని రాజుగారు శాసనం చేసి యోసేపును మరి ఆ పదవిలో కూర్చొని పెట్టాడు. అప్పుడు దాకా యోసేపు అమ్మబడినటువంటి బానిస, చెరసాల వేయబడిన ఖైదీ, అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఒకేసారి
ఉన్నతమైన స్థానాల్లోకి రాగలిగాడు. ఇలా రప్పించింది ఏంటయ్యా అంటే యోసేపు యొక్క విధేయత. ఏంటి చెప్పండి? యోసేపు యొక్క విధేయత, తగ్గింపు జీవితం. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటా దేవుడు మన జీవితం అంత కార్యాలు చేస్తాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. 2 మాటలు చెప్పాడు కదా. తగ్గించుకుని ఏమవుతాంట? హెచ్చించబడతాం. హెచ్చించుకుని ఏమవుతాం? చెప్పండి, ఏది మంచిది మనకి? తగ్గించుకోవడమే మంచిదే కదా. ఇప్పుడు సుంకరి పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళారు. కానీ పరిసయ్యుడు లోపలికి వెళ్ళి చేసిన పని ఏంటి? వారం 2 సార్లు ఉపవాసం ఉన్నాను, దశమ భాగం ఇస్తూ ఉన్నాను కదా. తన భక్తిని అంతా అక్కడ చెప్తూ తను హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. బయట నిలబడిన సుంకరి గురించి ఇడిగేందుకు? బయట నిలబడిన వానికంటే నేనే గొప్పవాడిని అనలేదా? అన్నాడు. ఆ ఒక్క కారణం చేత తను హెచ్చించుకున్నాడు. హెచ్చింపుని బట్టి దేవుడు ఏం తెలుసా? సుంకర బయట నిలబడయ్యా, ఆయనలాగా లోపల రావడం నాకు అర్హత లేదు, నేను పాపిని అని చెప్పి తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నట్టు సుంకర ఏమో నీతిమంతుడు చేపడ్డాడు, హెచ్చించుకున్నటువంటి పరిచయుడేమో పాపిగానే వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితంలో తగ్గింపు జీవితం కలిగి ఉండలేదా? చెప్పండి, కలిగి ఉండాలి. హెచ్చించుకోకూడదు. హెచ్చింపు జీవితం ఒక వ్యక్తిని నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి. నీకు ఎన్ని టాలెంట్స్ అయినా ఉండొచ్చు, నీకెంత ఆధిక్యతలైనా ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట మనం ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. యోహాను అనే భక్తుడు ఉన్న బైబిల్లో, బాప్తిస్మిచ్చి యోహాను అంటాం. ఆయన ఎంత తగ్గించుకుంటూ తెలుసా అండి? ఇదిగో ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కానీ నాకు యోగ్యత లేదు అన్నాడు, అర్హుడు కాదు అన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు చెప్పులు వారు ఇప్పడానికి? ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు షూ కడతారు కదా, షూకి ఏం బిగిస్తారు? పైన లేసు కదండి. అదే చెప్తున్నమాట. వారు ఇప్పడం అంటే అదే. ఆ లేస్ కట్టడానికి అర్హత కావాలా? చెప్పండి, ఎవరిని పడితే వాళ్ళని కట్టమని కడతారు? అది అంత తగ్గించుకుని నీ కాళ్ళు మీద పట్టుకోవాలా అంటారు లేదా? అంటారు. కానీ ఇక్కడ యోహాను అంటాడు, అసలు ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన చెప్పులు వారు ఎప్పడానికి కూడా నాకేం లేదు, అర్హత లేదు. బాప్తిస్మిచ్చి యోహాను అంతగా తగ్గించుకున్నాడు. దేవుడు ఆయన ఎంతో గొప్పవానిగా చేసేది లేదా? మరి స్త్రీలు కనిన వారిలో యోహాను అంత గొప్పవాడిని చూడలే. అంత గొప్పవాడిగా హెచ్చించబడగల కారణం తన తగ్గింపు యొక్క జీవితం. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కూడా ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకుంటున్నాం? ఎక్కడ తగ్గించుకుంటున్నాం? పక్కన ఒక మాట అంటే తగ్గించుకోలేం. తగ్గించుకుంటామా? తగ్గించుకోలేం. ఒకసారి ఎక్కడో ఒక మందిరానికి వెళ్ళినప్పుడు మందిరం వర్షం పడుతుంది. వర్షం పడుతూ ఉంటే నీళ్లు గారిపోతూ ఉంటే ఒక సహోదరి వచ్చేసి మొత్తం అంతా ఏం చేసిందంటే తుడిచేసి వెళ్ళిపోయింది. ఆ నాపరాళ్ళు వేసుకున్నప్పుడు కాలంలో నాపరాళ్ళు నా చిన్నప్పుడు తుడిచేసి వెళ్ళిపోయింది. అంటే ఆరబెట్టేసినప్పుడు ఆదివారం కాదని. ఈలోపు ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వచ్చి వెళ్ళిందన్న సంగతి తెలియక ఇంకో సహోదరు వచ్చేసి ఆవిడ ఏం చేసిందంటే అసలే వర్షం పడింది, ఇదంతా వాసన వచ్చేద్దని నీళ్లు తెచ్చి కడిగేసింది. అక్కడ పరిచర్కి పంపించారు మమ్మల్ని. వెళితే ఇప్పుడు తుడిచేసిన సహోదరు వచ్చి, ఇదేంటి అంతా పొడిగా తుడిచేసాను, మళ్ళీ తడవుందంటే ఇది ఏమైంది అంటుంది. ఈ కడిగేసిన ఆవిడ వచ్చి, వర్షం పడింది కదా, ఇది పాక్ కదా, వర్షం పడింది కదా, అంత వాసన వద్దని నేను కడిగేసాను అంటుంది. వెంటనే వీళ్ళిద్దరికి ఫైటింగ్. అసలు నీకు బుద్ధి ఉందా? టైం ఎంత అయింది? ఇప్పుడు ఆరాధన టైం అయిపోయింది, ఇప్పుడు కడుగుతావు నువ్వు, నేను తుడిచి వెళ్ళిపోయాను పొడిగా అంటుంది. వీళ్ళు నీకు బుద్ధి ఉందా అనేసరికి ఈ లోపల ఒక ఆవిడ నోరు జారిపోయి కుక్కలాగా వాక్కే అంది. అక్కడ మేము ఉండగానే ఈ రెండో ఆవిడ అంటుంది, నన్ను కుక్క అంటే నువ్వే రేసు కుక్క అంటుంది. వీళ్ళిద్దరు ఎవరు తెలుసా అండి? ఇద్దరు సంఘంలో రేసు కుక్క. భలే సమాధానం చెప్తున్నారు మీరు. వీళ్ళిద్దరు ఎవరు తెలుసు? సంఘంలో పెద్ద వయసుకి వెళ్ళినోళ్ళు, ఇద్దరు ముసలోళ్ళే. ఎప్పుడో కాలం నుంచి ఎంతోమంది భక్తులు అక్కడ వెళ్ళి వాక్యం చెప్తుంటే అప్పటి నుంచి ఎదిగినటువంటి పెద్ద వ్యక్తులు వీళ్ళిద్దరు. కానీ వీళ్ళిద్దరు వ్యక్తులు ఆ రోజున చిన్నవాళ్ళు అంతే, యవనస్తులు మమ్మల్ని పరిచయ పంపితే వెళ్ళామంతే. ఆ రోజు మేము చూసింది ఏంటంటే వాళ్ళిద్దరూ నువ్వు కుక్క అంటే నువ్వు రేసు కుక్క అని మాట్లాడుకున్నారు. విశ్వాసాలు వెళ్ళాం. ఎక్కడుంది చెప్పండి తగ్గింపు?
బహుశా అప్పుడే పెద్ద వయసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు బతికున్నారు చనిపోయారు తెలియదు. కానీ వాళ్ళ గురించి ఆక్షేపం చేయడానికి కాదు, కానీ విశ్వాసులుగా మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మనలో ఎంత తగ్గింపు ఉంది, ఆ దుమ్ము ఉంది అక్కడ చూడండి ఒకసారి. అంటే ఎంత తుడిచాను మళ్ళీ చూడమంటావే అంటాం మనం, చెప్పండి. తగ్గించుకుంటామా? ఒకవేళ నిజంగా దుమ్ము ఉందేమో తుడుద్దామని అనుకుంటాం అసలు? అనుకో. ఏదైనా మందిరంలో ఒక పని చెప్తే నాకు చెప్తున్నారేంటి? తగ్గించుకో. బైబిల్ చెప్తుంది తగ్గింపు జీవితం నీ జీవితానికి ఎంతో ఆశ్రదకరం. తను తగ్గించుకుని ఇచ్చించబడతాడు, దీనత్వం కలిగినవాడు పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు. ఇంత స్పష్టంగా వాక్యం చెప్తుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చి వాక్యం అంతా తెలుసుకుని అన్ని విషయాలు తెలిసి కూడా ఏం చేస్తామయ్యా మనం అంటే ఏం చేస్తాం చెప్పండి? తగ్గించుకో. తెలిసే. కాబట్టి మన జీవితంలో తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకాలం ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఇంతకాలం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, ఇంతకాలం వాక్యం వింటూ ఉన్నాం. ఒప్పుకోలు ప్రార్థన వచ్చింది అంతే కదా. నైట్ ప్రేయర్లో నెలకోసారి మొదటి శుక్రవారం రాత్రి చెప్పుకునేటువంటి ఆ ప్రేయర్ మీటింగ్లో, రాత్రి జరిగేటువంటి ప్రేయర్ మీటింగ్లో ఏం చేస్తాం? ఒప్పుకోలు వర్తమానం ఇచ్చిన తర్వాత ఒప్పుకోలు ప్రార్థన చేయమంటే అందరూ చేస్తున్నారా? కొంతమంది చేయట్లే. చాలామంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లే. ఏమనుకుంటున్నారంటే నేను ఇంతకాలం సీనియర్ని, ఇంతకాలం నేను భక్తిగా జీవించాను, లేకపోతే ఇంతకాలం మందిరానికి వస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ నా పాపాలు ఒప్పుకుంటే ఈ చూసిన వాళ్ళందరూ నేను పాపాత్ముడు అనుకుంటారేమో కదండి. ఇదొక గిల్టీ ఫీలింగ్. మళ్ళీ మనసులో ఈ గిల్టీ ఫీలింగ్ని నరకాన్ని తీసుకెళ్తుంది తెలుసా. నా శరీరం మందు మంచిదేది నివసింపుదని పౌలు భక్తుడు రోమపత్రుడు రాశాడు. నిజమేది వాస్తవం. చూపుల్లో, ఆలోచనలో, క్రియల్లో అనేక బలహీనతలు ఉన్నాయి. వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న ఒప్పుకోవడానికి మనకేంటి చెప్పండి? తగ్గించుకోం. ఒప్పుకోవాలంటే చాలా, అమ్మో నేను ఇంతమందిలో ఒప్పుకుంటే నన్ను ఏమనుకుంటారో అనుకుంటాం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా అనేటువంటి ప్రవక్త దేవుని మహిమను చూసిన తర్వాత దూతలు ఏం చేశారు చెప్పండి? 6వ అధ్యాయంలో చూద్దాం, 5వ వచనం చూడండి. నేను అయ్యో, చూడండి ఏమని తెలుసండి? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నేను నివసించున్నాను, నేను నశించి తిని. ఏమండి ఈయన ఎవరు? యెషయా గ్రంథాన్ని రాసినటువంటి ప్రవక్త. అదవుతుందండి. సుమారు యేసు ప్రభు భూమి మీద పుట్టక మునుపు యెషయా గ్రంథాన్ని 750 అని కొంతమంది అంటారు, 800 అని కొంతమంది అంటారు. మొత్తానికి సంఖ్య అంత కరెక్ట్గా మనకు తెలియకపోయినా 700 కంటే 800 ఈ మధ్యకాలంలో అంత ముందుగా ఈ గ్రంథాన్ని రాశాడు. ఎవరు? యెషయా అనేటువంటి ప్రవక్త. అంత గొప్ప ప్రవక్త రాస్తూ మొదటి అధ్యాయంలో అంటాడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారయ్యా అని చెప్తా ఉన్నాడు. వాళ్ళ పాప స్థితి అంతా చెప్పుకుంటూ వచ్చాడు. అన్నీ చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క యెషయా 6వ అధ్యాయంలో వచ్చేసరికి దేవుడు మహిమను చూడగానే వాళ్ళ పాపులేమో తర్వాత సంగతి, కానీ ముందు నేనే పాపిని, అపవిత్రమైన పెదలు గలవాడిని. ఒప్పుకోలేదా? అంత పెద్ద ప్రవక్తే అయ్యా నా పెదాలు అపవిత్రమైన మాటలు పలికినయి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని ఒప్పుకుంటే నీవు నేను ఎంత చెప్పండి? యెషయా అంత గొప్పవాళ్ళు మనం, అంత ప్రవక్త అంత గొప్పవాళ్ళు మనం కాదు కదా. తగ్గించుకోవడానికి ఏంటి మనకు చెప్పండి? చాలామంది జీవితాల్లో పరలోకాన్ని పోగొట్టినది ఎక్కడ తెలుసా? తగ్గించుకుని తన స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకోలేక. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? మనం తగ్గించుకుని మన స్థితి అంతా దేవుని దగ్గర ఒప్పుకోవాలండి. అందుకే యెషయాకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ప్రభు పుట్టు గురించి రాశాడు. యెషయా గ్రంథంలో ప్రభు యొక్క మరణం గురించి రాశాడు. యెషయా గ్రంథంలో ప్రభు పునరుత్థానం గురించి కూడా ఈ విషయాలని మనం చూడాలి. చాలా విషయాలు ప్రవచనాత్మకంగా రాయడం గల కారణం, అంత గొప్ప పుస్తకాన్ని రాయడం గల కారణం తన తగ్గింపు జీవితం. ఇంకో విషయం చెప్పనా? యెషయా గ్రంథంలో ఎన్ని పుస్తకాలు తెలుసా? 66 పుస్తకాలు, 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు యెషయా గ్రంథాన్ని భక్తులు ఏం పిలుస్తారు తెలుసా? ఒక మినీ బైబిల్ అంటారు. ఏం చెప్పండి? ఒక మినీ బైబిల్ అంటారు. అంటే బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు ఎలా ఉన్నాయో యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి.
దానికి ఆ గొప్ప పేరు ఉంది. అలాంటి గొప్ప పుస్తకాన్ని యెషయా రాయగలిగాడంటే కారణం తెలుసా? యెషయా యొక్క తగ్గింపు జీవితం. అందుకే దేవుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? వాడుకున్నాడు. కాబట్టి నేను నా జీవితాల్లో దేవుడు మనల్ని వాడుకోవాలన్నా, మన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించాలన్నా మనం ఏం చేయాలి చెప్పండి? తగ్గింపు ఉండాలద్దా? చెప్పండి. తగ్గింపు జీవితం ఉండాలి. మన జీవితాల్లో అలాంటి తగ్గింపు జీవితం ఉండాలి. దేవుడిని హెచ్చించాలి, మనం కాదు. తగ్గించుకోవాలి. ఎంత చూసాం? దానియేలు గురించి చూసాం, యోసేపు గురించి చూసాం. దేవుడు టాలెంట్స్ ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, కానీ మా గొప్పతనమో కాదన్నారు. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కనుక ఏదైనా ఒక వరాన్ని, ఒక తలాంతును దైవజనుడికి దేవుడు ఇస్తే ఏం చేయాలి? తను దేవుడి మహిమార్థమే దాన్ని వాడాలి. కానీ ఇప్పుడు ఎవరు మహిమార్థమే వాడుతున్నారు? గొప్ప స్వస్థత వరం ఉన్నటువంటి దైవజనులు మన గ్రామానికి వస్తున్నారు, రండి అన్నారు. అంటే ఇప్పుడు ఎవరిని మహిమపడుతున్నారు వీళ్ళు చెప్పండి? అయ్యి బాబాయ్ పలానా సేవకుడి కంట స్వస్థత వరం ఉందంట, కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మేలు పొందుతాను. వీళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. వీళ్ళందరూ ఎవరిని చూసి వస్తున్నారు? దేవుడిని చూసి కాదు. ఎవరు చూసి వస్తున్నారు? మనుషులను చూసి వస్తూ ఉన్నారు. అందుకే యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం, ఒకరికొకరు కౌంటర్లు వేసుకోవడం, చనిపోయిన శవాలను తీసుకెళ్ళి పడుకోబెట్టి బాగు చేయకపోతే ఇదిగో స్వస్థపరుస్తానని తీసుకొచ్చాం, కానీ ఈ శవం చచ్చిపోయింది కానీ బతకట్లేదు అని వాళ్ళని ఏళన చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. వాటిని మతోన్మాదులు వాడుకుని రకరకాలుగా వీడియోల్లో పెడుతూ వచ్చారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నీకు ఏ వరం ఇచ్చినా, దేవుడు నీకు ఎంత సామర్థ్యం ఇచ్చినా నువ్వు తగ్గించుకోవాలి. ఏం చెప్పండి? తగ్గించుకోవాలి. నేను నీవెప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. ప్రార్థన చేస్తే దేవుడు జ్వరం తగ్గిస్తే తగ్గించవచ్చు, ప్రార్థన చేస్తే దురాత్మ పోతే పోవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తే చేయొచ్చు. కానీ నీ గొప్పతనం ఏది ఉందండి అక్కడ? శిష్యులు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టేశారంట. వెళ్ళగొట్టేసిన తర్వాత వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టేసాం, అవన్నీ వెళ్ళిపోని అని వీళ్ళు చాలా సంతోషంగా అతిశయిస్తూ చెప్తూ ఉంటే ప్రభు వెంటనే ఏమంటే తెలుసా? మీరు దయ్యాలు వెళ్ళగొట్టామని చెప్పి మీరు సంతోషపడకండి అయ్యా, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి కాబట్టి మీరు సంతోషించండి అని చెప్పాడు. ఏది గొప్పది? పరలోకం గొప్పదా, దెయ్యాలు వెళ్ళగొట్టడం గొప్పదా? ఒక రోజునంట ఇదే కొండమై ప్రసంగంలో ప్రభు చెప్తా అంటాడు, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి వారసుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు వెళ్తాడని చెప్తూ కొంతమంది వచ్చి అంటారంట, నీ నామంలో ప్రవచించలేదా, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, మాకు కాకపోతే ఎవరికి పరలోకం అన్నట్లుగా ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటే ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారని ఎద్దు నుండి పొండే అంటాడు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, అక్రమం చేసేవారిలాగా, అహంకారులుగా, హెచ్చించుకునే వారిగా మనం ఉండక తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఏది మంచిదో దాన్ని అనుసరించాలి, ఏది మంచిదో దాన్ని మనం అనుసరించాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలంత ఇస్తాడు. విశ్వాసమైనా, నువ్వు సంఘ పెద్దవైనా, చిన్నపిల్లవాడవైనా, పెద్దవాడవైనా, సేవకుడివైనా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్కటి ఇచ్చి ఆయన నామ మహిమార్థమే వారిని వాడుకుంటాడు. దేవునికి ఏ టాలెంట్ ఇచ్చాడో, దేవునికి ఏ వరం ఇచ్చాడో దాన్ని అలక్ష్యము చేయకుండా ప్రభు మహిమార్థం ఏం చెప్పండి వాడాలి. కానీ ఎక్కడ వాడేటప్పుడు ఏం చేయకూడదు చెప్పండి? గర్వించకూడదు. ఒకవేళ వంట చేసేటువంటి వరం దేవుడు ఇస్తే ఏమండి ఏం చేయాలి? చక్కగా దేవుని మందిరంలో వంట చేసి చక్కగా దేవుని పిల్లలు మీటింగ్ జరిగినట్టు పెట్టినప్పుడు ఏం చేయాలి? పెట్టి తగ్గించుకోలేదా? మనం తగ్గించుకుందామన్నా సరే ఒక్కోసారి సైతాన్ మనం తగ్గించుకొని ఇవ్వడం. కొంతమందిని తీసుకొచ్చి అంటాడు, అబ్బా నువ్వేనమ్మ చేసిందో అంట, ఎంత బాగుందో అని 10 మందితో పొగిడిస్తాడు. ఈ 10 మంది పొగిడిన తర్వాత మన బాడీ దానికి అలవాటు పడిపోయి రేపు పొద్దున మళ్ళీ ఎవరైనా పొగడకపోతే ఏం చేద్దాం? అలవాటు పడిపోయిన బాడీ కదా, ఎవడో పొగుడుతులేదేంటి నేను వండను కదండి. పొగడతలు మనకొద్దు. ఏం కావాలి చెప్పడం? మనకి తగ్గింపు. దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు మహిమార్థమైన వాడు, దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము ఇంతకన్నా ధన్యత ఏమని చెప్పండి. ప్రజలు మెచ్చుకోవడం మనకు కావాలా, దేవుడు తన రాజ్యం ఇవ్వడం మనకు కావాలా? ఏది గొప్పది రెండిట్లో? దేవుడు రాజ్యమే, పరలోక రాజ్యమే గొప్పది. కానీ దానికోసం మనం తాపత్రయపేట వారిగా ఉండాలి. తగ్గింపు జీవితం చాలా అవసరమైంది. ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చూడండి, లోకాసువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఒక స్థలానికి వెళ్తారు,
వెళ్తే అక్కడ 2 దోణులు ఉంటాయి. ఆ దోణుల మీద నిలబడి యేసు ప్రభు తన ప్రసంగాన్ని చేస్తారు. లోకసువార్త 5వ అధ్యాయం 8వ వచనం. అంటే ఒక సరస్సు తీరంలో దాని పేరు రాసిన మొదటి వచనంలో గెన్నె సరస్సు అని. అక్కడికి వెళ్ళి ప్రభు వాక్యం చెప్పారు. అప్పటికి అక్కడ ఉన్న జాలర్లు ఏం చేస్తారంటే వలలు కడుగుతున్నారంట. ఏం చేద్దాం చెప్పండి? సరస్సులో వలలు ఎప్పుడు కడుగుతారు? చేపల పట్ట అయిపోయాక దానికి ముందు కడుగుతారా? అయిపోయాక అడుగుతారు. అంటే రాత్రంతా చేపలకి ప్రయాసపడ్డారంట. ఒక్క చేపళ్ళ ప్రభు వచ్చి మీ దోణులు ఇవ్వండి అంటే సరే అని చెప్పించారు. ప్రజలందరూ ఒడ్డునున్నారు. ఆయనేమో ఆ దోణి కొంచెం నీళ్ళలో గంటి దోణి మీద కూర్చొని నిలబడి అక్కడ చెప్తున్నారన్నమాట వాక్యం. చెప్పడం అయిపోయిన తర్వాత ఇదిగో మీ యొక్క వలలన్నీ కూడా ఈ ప్రక్కన వేయండి అని చెప్పాడు. ఎక్కడేమో చెప్పాడు చెప్పండి? చూడండి, అక్కడ రాయబడింది 4వ వచనంలో. ఆయన బోధించి చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలో వేయడని సీమోనుతో చెప్పగా ఆయన ఏలినవాడా రాత్రంతా వేసాం, ఒక్క చేప కూడా పడలా. ఇప్పుడు తెల్లారిపోయింది, చేపలన్నీ దాక్కుంటాయి, ఇప్పుడు ఎలాగా అన్నాడు. అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు వేయండి అన్నాడు. సరే వేశారు. వేసిన తర్వాత వల లాగుతుంటే వాళ్ళు లాగలేకపోయారట. వల నిండా పడిపోయినాడు చేపలని, విస్తారమైన చేపలు. కానీ దేవుడు కృప ఏంటంటే వల పిగిలిపోలేదు. అన్ని చేపలు పడినాయి. అంటే అసలు చేపలు ఎలా ఉంటాయి చెప్పండి? పడిన తర్వాత ఎలా ఉంటాయి తెలీదు. మీరు చేపలు పడితే ఇప్పుడు చూడలేదా? వలలో పడగానే వల్లాగి తల వచ్చేస్తాయి మెదలకుండా, ఎగిరి కొట్టేసుకుంటాయి కదా. అంత చేపలు రాసి పడినందుకు అవి విపరీతంగా ఆ వలలో ఫైట్ చేస్తూ ఉంటే వల ఏమైపోవాలి? చిరిగిపోవాలి. వల పిగిలిపోలేదు. ఇంకా కొంతమంది సహకారులకు ఆగేస్తే వాళ్ళందరూ వచ్చి చేశారు. అప్పుడు సీమోను పేతురుకి అర్థమైంది, ఈయన దైవ కుమారుడు, ఈయన ఎదుటి నేను ఈ విధంగా నిలబడకుండా నాకు అర్హత లేదని, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని అని తగ్గించుకున్నాడు. నేను పాపాత్ముడిని తగ్గించుకున్నాడు. అంటే పేతురు ఎంతగా తగ్గించుకున్నాడో, పేతురుని దేవుడు ఎంత హెచ్చించాడంటే మనుషుల పట్ల జాలరుగా చేస్తానన్నాడు. ఆ తర్వాత మనం చూస్తుంటే పేతురు యొక్క జీవితంలో మనం చూడగలం. ఏమన్నా తెలుసా? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పరలోకపు తాళం చేతులు నీకు ఇస్తాను, నువ్వు ఎవరికి తెరుస్తావో వారు పరలోకంలోకి వస్తారో, ఎవరికి మోస్తావో అని ఈ అధికారం నీకు ఇస్తున్నానని చెప్పాడు. అంటే దేవుడు పేతురుని అంతగా హెచ్చించడానికి, అంత ఆధిక్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే పేతురు యొక్క తగ్గింపు జీవితం. దేవుని బిడ్డలు మన జీవితాల్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సొల్లో మళ్ళీ మనము తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు తన రాజ్యాన్ని మనకైనా ఇస్తాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము అనేటువంటి భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థనకై మోకరించినప్పుడు ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? ధూళియు బూడిదనయ్యున్న నేను నీతో మాట్లాడా తెగించుచున్నాను అన్నాడు. దేవుని ఎదుట మోకరించిన వ్యక్తి చేసేటువంటి ప్రార్థన విధానాన్ని మనం చూస్తుంటే ఎంత తగ్గించుకున్నాడంటే, ఇదిగో నేను ఎవరిని అనుకున్నావు, ధూళి బూడిదే అన్నాడు. నిజానికి మనం చూస్తాం 11వ అధ్యాయంలోనే క్లుప్తంగా రాశాడు ఆదికాండంలో. 12వ అధ్యాయంలో వచ్చేటడికి వివరంగా ఉంటుంది. ఆయన దేవుడు ఎలా పిలిచాడో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ 12వ అధ్యాయంలో మనము చూడగలం. అవన్నీ పొందుకునే వ్యక్తి దైవాన్ని పిలిస్తే నేను వచ్చాను, నన్ను వెలుగుని వచ్చాను కాబట్టి ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇవన్నీ చేస్తావు అని అడగాలి. మనమైతే అలాగడుగుతాం కదా, నువ్వేగా పిలిచి నువ్వు ఇవ్వ నాకు అంటాం. కానీ అబ్రహాం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అందుకని దేవుడు అబ్రహాముని ఎక్కడి నుంచి తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అన్నాడు కదా. యేసు ప్రభువు చెప్పినటువంటి ధనవంతుడు లాజరు గురించి చెప్పినటువంటి సంగతిలో లాజరు వెళ్ళి ఎక్కడున్నాడ? అబ్రహాం యొక్క రొమ్మున ఉన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? అంతే కదా, పరలోకంలో ఉన్నాడు లేదా? అంటే దేవుడు ఎంత ఆధిక్యత అబ్రహాంకి ఇచ్చాడు. అంతే కదండి.
జనములకు తండ్రిగా దేవుడు అబ్రహామును దీవించాడు. జనములకు తండ్రిగా దేవుడు దీవించాడు. యూదులు ఇశ్రాయేలు ప్రజలందరికీ మూల పురుషుడు ఎవరంటే అబ్రహామే తండ్రి. ముస్లిమ్స్ కూడా మూల పురుషుడు ఎవరు చెప్పండి? అబ్రహామే. క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఆత్మీయంగా అబ్రహామే మూలపితరుడిగా మన బైబిల్లో మనం చూడగలం. అంత ఆధిక్యత అబ్రహాముకు దేవుడు ఇవ్వడం గల కారణం ఏంటి తెలుసా? అబ్రహాముకు దేవుడు అంత గొప్పవానిగా చేసిన ఎప్పుడు కూడా అబ్రహాంలో తగ్గింపు జీవితమే. ఆ తగ్గింపు జీవితం ఆ జీవితంలో హెచ్చించేటువంటి స్థాయిలోనికి అతను తీసుకువెళ్ళింది. కానీ మన జీవితంలో కూడా తగ్గింపు జీవితం ఎంతో అవసరమని మనం నేర్చుకుంటున్నాం. అసలు ఏముందని మనలో మంచి చెప్పండి? ఏముందని అహంకారం, ఏముందని గర్వం? చాలామంది ఉట్టినే గర్వం, ఉట్టినే అహంకారం. పైగా ఎక్కడా ఈ గర్వం? ఎక్కడా అంటే ఎక్కడ? దేవుడి మందిరంలోనే మళ్ళీ గర్వం. ఇంటికి వెళ్తే లేదు. ఒకసారి మందిరంలో ఒక భార్య భర్తలు వచ్చారు. మందిరంలో వచ్చి తను కింద కూర్చున్నాడు చాప మీద. మీరందరూ ఇటు తిరుగుంటారు కాబట్టి నాకు కనపడుతూ ఉంటారు. కింద కూర్చుంటే భార్య మాత్రం భర్తకి అదే పనంగా మిరుమిరుని చూసేస్తుంది. ఎందుకు చూస్తుంది ఆవిడ అంత మిరుని? భర్తని మందిరంలోకి వచ్చిన కంట్రోల్ చేసేస్తుంది. కొంతమంది కుటుంబాలు మరి ఇంతే, ఆడవాళ్ళు పెత్తనం, మగవాళ్ళు దొరదలు ఆడిచేస్తూ ఉంటారు. మిరుమిరుని చూసేస్తుంది. ఏంటో పాపం ఇది అనుకున్నాను. తర్వాత కనుసాగి చేసి ఎరగలిగా అందే. అందడికి టక్కమని లేచిపోయి వెనక్కి వెళ్ళిపోయి వెనకాల కుర్చీలో కూర్చున్నాడు ఆయన. ఓరు కుర్చీలో కూర్చోమని గర్నర్ చేస్తుందా ఈవిడ అనుకున్నాను నేను. అంటే నువ్వు తగ్గించుకొని కుదరదయ్యా, నువ్వు కుర్చీలో కూర్చొని నిన్ను గౌరవిస్తారు, నువ్వు కింద కూర్చొని గౌరవిస్తారు అన్నట్టు చెప్తుంది ఈవిడి. సరే అదే వారంలో వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఏం పెట్టారు? మీటింగ్ పెట్టుకున్నారు. అందరు కుర్చీలు వేసారు. ఆయన కుర్చీలు కూర్చోపోతే అందే, ఉన్న 4 కుర్చీలు నువ్వు కుర్చీ మీద కూర్చుంటే వచ్చిన వాళ్ళకి ఏమెత్తా కింద కూర్చో అందే. అందడికి ఆయన కింద కూర్చున్నాడండి. ఆ కుర్చీలు ఏమో వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు నేను చూస్తున్నాను, నాకు ఆలోచన చేస్తున్నాను, వాక్యం చెప్పాలి నేను, కానీ ఆలోచన చేస్తున్నాను. మందిరంలోనేమో కుర్చీలో కూర్చోమని అంటుంది, ఇంటికాడేమో కింద కూర్చోమని అంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడ తగ్గించుకున్నారు, ఎక్కడ ఇచ్చించుకున్నారు చెప్పండి? చెప్పండి. కొంతమంది బయట బాగా తగ్గించుకుంటారు. ఎవరి దగ్గరైనా ఎవరిన్నా పర్లేదండి, బాగా తగ్గించుకుంటారు, చేతులు కట్టేసుకుంటారు, కిందే కూర్చుంటారు, ఎదర వ్యక్తులు గౌరవించేస్తారు. ఎంత తగ్గించుకుంటారు. మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత మటుకి నా తోటలతో నేను మాట్లాడి నా స్థాయి ఏంటి తెలుసా? ఇక్కడ వస్తుందండి జబ్బు. మందిరంలోకి వచ్చాక అది తగ్గించుకోవాల్సిందే. ఇక్కడ దేవుని సన్నిధిలోనే దేవుని మనం తగ్గించుకోవాలి. కానీ బయట అక్కడక్కడ తగ్గించుకుంటూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి నేను దేంట్లో తక్కువ, కులంలో తక్కువ, డబ్బులు తక్కువ, అధికారులు తక్కువ, లేకపోతే ఏ స్థాయిలో తక్కువ? క్రీస్తు రక్తంలో కడబడిన వాళ్ళు అందరూ ఒకటే కులం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ పేదలు వచ్చేస్తున్నాయి? నా స్థాయి ఇది, నా ఇది, నా ఇది, ఇలా రకరకాలుగా మనుషులు హెచ్చించుకుని తన యొక్క పతన స్థాయిని తెచ్చుకుంటున్నాడు, ఎదగోలు స్థాయి నుంచి. కానీ అబ్రహాము ధూళియు బూడిదనైన నేను నీతో తెగించున్నాను. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. నేను ఆ జీవితాల్లో ప్రభు ఎదురు తగ్గించుకుంటే జీవితం హెచ్చిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. పరలోక రాజ్యం దేవుడు స్వాస్థ్యంగా మనకు ఆయన ఇస్తాడని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చూస్తూ ఉంటే, యాకోబు అనేటువంటి భక్తుడు బయలుదేరి వెళ్ళాడు. ఒంటిగానే వెళ్ళాడు, చేతికారతో వెళ్ళాడు. ఇస్సాకు రెప్పకలు పంపించేశారు. రెప్పకమ్మ పుట్టునూరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మేనమా ఉంటారు, వారి పిల్లలు ఎవరైనా వివాహం చేసుకో, తర్వాత వద్దు కానీ మీ అన్న నేను చంపేస్తారని పంపిస్తే ఒంటరిగా భయంతో వెళ్ళాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో తన ఏమన్నా స్థితి ఏంటో అక్కడ రాస్తాడు. వెళ్ళాడు. దేవుడు భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. తిరిగి తాను వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం 32వ అధ్యాయము 10వ వచనంలో ఇప్పుడు ప్రార్థన చేస్తాడు దేవుడి దగ్గర. ఏమన్నాడు తెలుసా? అయ్యా చదువు. నీవు నీ సేవకుని చేసినటువంటి సమస్తమైన ఉపకారాలకు, సమస్త సత్యమునకు నేను అపాత్రుడిని అన్నాడు. ఎవరంట? అపాత్రుడిని అన్నాడు. అంటే ఇప్పుడు యాకోబు ఎంత తగ్గించుకుంటూ తెలుసా అండి? అయ్యా ఇప్పటికే నాకు ఎన్నో మేలు చేసావు,
ఇన్ని మేలు చేయడానికి నాలో ఎటువంటి అర్హత లేదు అనడం లేదా? ఎందుకు చేయవు? అబ్రాహాంకి ఇచ్చాక వాగ్దానం, ఇస్సాకు ఇచ్చాక వాగ్దానం, నాకు ఎందుకు చేయు? వాళ్ళ అబ్బాయిని కదా నేను అనడా? అయ్యా, నీ వాగ్దానాలు నెరవేర్చడానికి ఇప్పటికే నువ్వు నాకు అనేక మేలు చేసావు, అవి కూడా పొందు కూడా నాకు ఎటువంటి అర్హత లేదా? కేవలం నీ కృపే అని తగ్గించుకోవడం లేదా? యాకోబు అనేటువంటి వ్యక్తికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆ పేరు మీదే ఇప్పుడు ప్రపంచంలో ఒక దేశం ఉంది. ఎవరి పేరు మీద ఉండాలి దేశం? అంటే యాకోబు అంటే ఇశ్రాయేలు పేరు మీద ఒక దేశం ఉందంటే దేవుడు యాకోబుని ఎంత దీవించాడు? ఎంత చదివాం కదా 6వ వర్తమానంలో. యాకోబుకు స్వాస్థ్యమును దేవుడు ఏం చేశాడ? ఏర్పరిచాడు. కారణం ఏంటి? తగ్గింపు జీవితం. ఏంటి చెప్పండి? తగ్గింపు జీవితం. మనం కూడా తగ్గించుకుంటే దేవుడు పరలోకమును మనకు స్వాస్థ్యంగా దేవుడు ఇస్తానన్నాడు. కానీ తగ్గింపు జీవితం చాలా అవసరమని మనం దేవుని వాక్యాలు మనము చూస్తూ ఉన్నాము. అలాంటి తగ్గింపు జీవితంతో మనం ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలు ఆయన చేస్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో శతాధిపతి అన్నాడు, ఆయా ప్రభు నా ఇంటికి వచ్చి నా దాసుని స్వస్థపరచడానికి. అసలు ప్రభు నా ఇంటికి వస్తాక నాకు ఎటువంటి అర్హత లేదు. చాలామంది అంటే మా ఇంటి అని పిలురా. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, తనకెందు సైన్యం ఉంది, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. కానీ ఏమన్నాడు తెలుసా? ఆ ప్రభు నా ఇంటికి రావడానికి అసలు నేను పాత్రుడిని కాదు, మాట ఇస్తే చాలా అయినా అని కోరుకుంటున్నాడు. ఒక అధికారి అండి. మనమైతే రమ్మను నా కాళ్ళ దగ్గరికి అంటాం లేదా? రమ్మను, మా ఇంటికి రమ్మను. ఫోన్ చేస్తే వచ్చేస్తామా? ఎవరితో కబురు చేస్తే వచ్చేస్తామా? అంటామా? ఏ స్థాయి ఉందో మాకు చెప్పండి. మరి మన ముఖ్యమంత్రులను, మన ప్రధానమంత్రులను, లేకపోతే మనం రాష్ట్రపతి గారు అంత స్థాయి మనకు ఉందని మన బలు మాట్లాడుతాయి. ఈ మాటలో ఏ అర్హత ఉంది మనకు చెప్పండి? లోక సంబంధంగా రాజకీయ నాయకులకు పదవుల్లో ఉంటారు కదా, వాళ్ళకున్న స్థాయి కూడా మనకు లేదు. దేవుని ఎదురు నిలబడితే అసలు దేవుని ఎదురు నిలబడే స్థాయి కూడా లేదు. కానీ ఏం కోరుకుంటాం? అహంకారం, గర్వంతో ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది శతాధిపతి 100 మంది మీద అధికారి తగ్గించుకున్నాడండి. చిన్న ఉద్యోగం వస్తే చాలు, మనల్ని ఎవరు ఆపలేరు. ఆపుతారా? ఎవరు అనుకోండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంత అహంకారం వచ్చేద్దో. చిన్న ఉద్యోగం వస్తే చాలు, ఆఫీసులు టీలు అందించినా అండి గవర్నమెంట్ ఎంప్లాయీ అంతేనండి, గర్వం. కానీ తగ్గింపు జీవితం మన జీవితంలో ఎంతో అవసరం మనం చూస్తూ ఉన్నాం. లోకసువార్త 15వ అధ్యాయంలో గర్వం తెలిపాడు ఒక వ్యక్తి, తండ్రి విడిచిపెట్టాడు, ఆస్తిని పట్టుకుపోయాడు, దుర్వ్యాపారం చేత సమస్తాన్ని పాడు చేసుకున్నాడు. చివరాఖరికి పందులు తినే పుట్టు తినడానికి కూడా అవకాశం అతనికి లేదు. అప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు తగ్గించుకున్నాడు. నా తండ్రి ఎంట అనేక మంది కూలి వండరికి ఏమో చెప్పండి, ఆహారము సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నానని తగ్గించుకుని తండ్రి దగ్గర బయలుదేరాడు. వాడు తగ్గించుకుని వెళ్ళకపోతే ఏమైపోయాడు? చచ్చిపోయేవాడా? మరణం తప్పించబడి మరలా కుమారుడిగా అతను నిలబడడానికి అర్హత తెచ్చింది తెలుసా? తన తగ్గింపు జీవితం వెళ్ళిపోయి, నానా వచ్చేసాను, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు పెట్టే అని అంటే ఎవడను మొత్తం పట్టుకుపోయి పోతలకి అందులో లేదా? తగ్గించుకుని, అయ్యా నీ పనుల్లో ఒక పనుల్లో పెట్టుకోయా, బతకడమే చాలా కష్టంగా ఉంది, నేను చాలా తప్పు చేశాను అని ఎప్పుడైతే ఏడుస్తున్నాడో అప్పుడు తండ్రికి అర్థమైంది. క్షమించాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో. అసలు మెడ మీద పడ్డావు, ఎందుకంటే అప్పుడు దాకా పందుల మీద పడాడు, పందులు గంపే. రెండోదేమో నడుచుకుంటూ వచ్చాడు, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో పడి వచ్చాడు. చాలా రోజులు ప్రయాణం ఉంటుంది. అది వస్తే ఈ ప్రయాణంలో చెమట వాసన, బట్టలు మాసిపోయి దుర్వాసనతో ఉంటాడు. కానీ తండ్రి ఏం చెప్పని మీద పడి ఇది తండ్రి ప్రేమ. ఎలా వచ్చింది ఈ యొక్క కృప అంటే తన తగ్గింపు జీవితం. మన జీవితాల్లో మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు మనకు ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, ఈ లోకానంతరము దేవుడు తన రాజ్యాన్ని మనకు ఇస్తాడు. అలా మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనమే తగ్గించుకోవాలి. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం నుంచి 5, 6, 7 అధ్యాయాలు చెప్పుకున్నాం కదా. 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగంలో ఏమండి చాలా శ్రేష్టమైన మాటలు చెప్పాడు ప్రభు. ఆ శ్రేష్టమైన మాటల్లో ప్రారంభమే చెప్పిన మాట ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కాబట్టి ముగించుకున్నాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కాబట్టి తగ్గించుకుందాం, అక్కడ ధన్యత పొందుకుందాం, నిత్యత్వంలో ఆయన రాజ్యాన్ని పొందుకుందాం.
ఈ భూమి మీద కూడా దేవుడి ఆశీర్వాదాలకు మన పాత్రలము అవుదాం. అటు తగ్గింపు జీవితం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.